నేను మీ శ్రీకాంత్. కాకరకాయ మొక్క ఒక ముఖ్యమైన కూరగాయ వర్గానికి చెందిన తీగ మొక్క. ఇది భారతదేశంలో విస్తృతంగా పండించే పంటల్లో ఒకటి. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ గృహోత్పత్తి తోటల వరకు సులభంగా పెంచగలిగే మొక్క కావడంతో దీనికి మంచి ప్రాధాన్యం ఉంది. కాకరకాయ కాయ చేదు రుచితో ప్రసిద్ధి అయినప్పటికీ, ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉండటం వల్ల ఆహారంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. కాకరకాయ ఒక ఉష్ణమండల కూరగాయ వర్గానికి చెందిన తీగ మొక్క. ఇది కకాబటిసియాయ్ కుటుంబానికి చెందినది. శాస్త్రీయంగా దీనిని మొమోడిక కరాంట్య అని పిలుస్తారు. ఇది ఔషధ మరియు ఆహార విలువలతో ప్రసిద్ధి పొందిన పంట. భారతదేశం, ఆగ్నేయ ఆసియా మరియు ఆఫ్రికా దేశాలలో విస్తృతంగా సాగు చేస్తారు. కాకరకాయ మొక్క తీగ స్వభావం కలిగి ఉంటుంది. అంటే ఇది నేలపై పాకుతూ లేదా మద్దతు ఉంటే పైకి ఎక్కుతూ పెరుగుతుంది. ఈ మొక్కకు సన్నని కానీ బలమైన కొమ్మలు ఉంటాయి. కొమ్మలపై చిన్న చిన్న అంటుకునే త్రాడులాంటి తీగలు, టెండ్రల్స్ ఉంటాయి. వీటి సహాయంతో మొక్క కంచెలు, జాలర్లు, దిమ్మెలు లేదా నెట్లను పట్టుకుని పైకి ఎక్కుతుంది. సరైన మద్దతు ఇచ్చినప్పుడు మొక్క బాగా విస్తరించి ఎక్కువ పూలు, కాయలు ఇస్తుంది. వర్గీకరణ టాక్సానమీ. రాజ్యం కింగ్డమ్ ప్లాంటే. విభాగం డివిజన్ యాంజియోస్పర్మ్స్. తరగతి క్లాస్ డైకోటిలీడెన్స్. క్రమం ఆర్డర్ కుకుర్బిటేల్స్. కుటుంబం ఫ్యామిలీ కకాబటిసియాయ్. వంశం జీనస్ మొమోడికా. జాతి స్పీషీస్ కరాంటియర్. వృక్ష స్వభావం మోర్ఫాలజీ. వేరు వ్యవస్థ రూట్ సిస్టమ్. కాకరకాయకు తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. ప్రధాన వేరు లోతుగా పెరిగి పక్క వేర్లు విస్తరిస్తాయి. ఇది నీరు మరియు ఖనిజాల గ్రహణానికి సహాయపడుతుంది. నీటి పరిపాలన కూడా ముఖ్యమైనది. ఎక్కువ నీరు పోస్తే వేరు కుళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి మట్టి తడిగా ఉండేలా కానీ నీరు నిల్వ కాకుండా చూడాలి. వేసవిలో తరచుగా నీరు అవసరం, చల్లని కాలంలో తక్కువ నీరు సరిపోతుంది. తీగ కొమ్మ స్టెమ్. ఇది సన్నని, మృదువైన, పాకే లేదా ఎక్కే తీగ. కొమ్మపై గీతలు, సన్నని రోమాలు ఉంటాయి. మద్దతు ఉంటే పైకి ఎక్కుతుంది. ప్రతి క్షుద్ర కక్ష్య వద్ద అంటుకునే తీగలు, టెండ్రల్స్ ఏర్పడతాయి. ఆకులు లీవ్స్. ఆకులు ప్రత్యామ్నాయ క్రమంలో ఏర్పడతాయి. వీటి ఆకారం పాల్మేట్లీ లోబ్. సాధారణంగా 5 నుండి 7 లోబులు ఉంటాయి. ఆకుల ఉపరితలం కొంచెం గరుకుగా ఉంటుంది. పొడవైన పెటియోల్ ద్వారా కొమ్మకు అంటి ఉంటాయి. పుష్ప నిర్మాణం ఫ్లోరల్ బయాలజీ. కాకరకాయ మొక్క మోనీషస్, మగ మరియు ఆడ పుష్పాలు ఒకే మొక్కపై వేర్వేరుగా ఉంటాయి. పుష్పాలు పసుపు రంగులో, ఏకాకిగా, సాలిటరీ ఏర్పడతాయి. మగ పుష్పాలలో స్టామెన్లు ఉంటాయి. ఆడపుష్పంలో అండాశయం కింద భాగంలో కనిపిస్తుంది. పరాగసంపర్కం ప్రధానంగా కీటకాల ద్వారా ఎంటోమోఫిలీ జరుగుతుంది. ఫలం ఫ్రూట్. ఫలం ఒక పెపో రకం, కుకర్బిటేసి కుటుంబానికి సాధారణమైన ఫల నిర్మాణం. ఆకారం పొడవుగా లేదా అండాకారంగా. ఉపరితలం ముడతలు, ముళ్ళలాంటి ముద్దలతో. రంగు పచ్చ. పండినప్పుడు పసుపు, నారింజ. రుచి చేదు బిటర్ ప్రిన్సిపల్స్ కారణంగా. పండినప్పుడు ఫలం చీలి లోపల ఎర్రటి ఆరిలో కప్పబడి ఉన్న గింజలు కనిపిస్తాయి. విత్తనాలు సీడ్స్. విత్తనాలు గట్టిగా, సపాటుగా ఉంటాయి. గోధుమ రంగులో ఉంటాయి. గింజపై కఠినమైన టేస్ట్ ఉంటుంది. మొలకెత్తే శాతం మెరుగుపరచడానికి ముందుగా నానబెట్టడం చేస్తారు. వృద్ధి పరిస్థితులు గ్రోత్ రిక్వైర్మెంట్స్. వాతావరణం ఉష్ణ మరియు ఆర్ద్రమైన వాతావరణం. ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల సెల్సియస్ అనుకూలం. మట్టి మంచి డ్రైనేజ్ ఉన్న లోమి లేదా ఇసుక లోమి మట్టి. pH 5.5 6.7 ఉత్తమం. కాంతి పూర్తి సూర్యకాంతి అవసరం. రసాయనిక ఘటకాలు ఫైటోకెమికల్స్. కాకరకాయలో అనేక జీవక్రియాత్మక సంయోగాలు ఉన్నాయి. చరెంటిన్, మోమోడెసిన్, ఆల్కలాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు, సాపోనిన్లు. ఇవి చేదు రుచి మరియు ఔషధ గుణాలకు కారణం. పెంపకం విధానం. ఎండ ఎక్కువగా ఉండే ప్రదేశం అవసరం. నీరు నిల్వ కాకుండా ఉండే మట్టి మంచిది. విత్తనాల ద్వారా పెంచుతారు. వేసవి, వర్షాకాలం విత్తడానికి అనుకూలం. ఎరువుల పరంగా సేంద్రియ ఎరువులు చాలా మంచివి. పశువుల ఎరువు, వెర్మీ కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్ ఉపయోగిస్తే మొక్క బలంగా పెరుగుతుంది. పూలు వచ్చే సమయంలో ఫాస్ఫరస్, పొటాష్ ఉన్న ఎరువులు వేస్తే కాయలు బాగా కట్టుతాయి. కాకరకాయ మొక్కకు కొన్ని సాధారణ కీటకాలు,
వ్యాధులు వస్తాయి. ఆకు తినే పురుగులు, తెల్ల ఈగలు, పండ్ల ఈగలు ప్రధాన సమస్యలు. వీటిని నియంత్రించడానికి వేప నూనె ద్రావణం పిచికారీ చేయవచ్చు. అవసరమైతే జీవ కీటకనాశకాలు ఉపయోగించాలి. రసాయన మందులు తక్కువగా వాడటం మంచిది. ఔషధ ప్రాముఖ్యత, మెడిసినల్ ఇంపార్టెన్స్. రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో సహాయకారి. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు. జీర్ణక్రియ మెరుగుదల. యాంటీ మైక్రోబియల్ గుణాలు. కాలేయ రక్షణలో ఉపయోగకారి. ఆరోగ్య పరంగా కాకరకాయకు గొప్ప ప్రాధాన్యం ఉంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. జీర్ణక్రియకు మంచిది. విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. మొత్తానికి కాకరకాయ మొక్క తక్కువ ఖర్చుతో, తక్కువ స్థలంలో, ఎక్కువ ప్రయోజనం ఇచ్చే కూరగాయ మొక్క. ఇంటి తోటల్లో పెంచడానికి ఎంతో అనుకూలం. సరైన మద్దతు, నీరు, ఎరువు ఇస్తే మంచి దిగుబడి పొందవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారానికి ఇది ఒక విలువైన వరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.